టైం పొద్దున 10 అవుతుంది. బాట ఆడడం కాడ ఇంకా నిద్రపోతున్నావు. ఒరే ఇంకెంతసేపు నిద్రపోతావురా? అబ్బా పంది నిద్రపోయినాడు పోతున్నావు. అక్కడ నీ ఫ్రెండ్ హిప్ కూడా వచ్చింది. లేరా లే స్కూల్కి అన్నాడు లే బాటగా. అరే ఏంటి గ్రాని ఇంత పొద్దున్నే లేపుతున్నావు? చాచా నీ గొడవైంది చెప్పు. నీ స్కూల్కి పోతా కదా, ఈ రోజే ఫస్ట్ డే, అప్పుడే లేపుతున్నావు. మరి లేపకుండా టైం 10 అవుతుందిరా. ఏంద్రా ఇంకా నిద్రపోతున్నావు? మొద్దు నిద్ర లే. అక్కడ మీ ఫ్రెండ్ హిప్ కూడా వచ్చిండు. పో నడిగా పో స్కూల్కి పో. అయ్యో బాబాయ్ ఇప్పుడు స్కూల్కి పోతే గ్రాని కొట్టేటట్టున్నది. ఇక పదండి గాయస్ వెళ్ళిపోదాం స్కూల్కి. ఎరా హిప్పు మావా సంబరాలు తర్వాత ఇదేరా నేను చూడడం. ఎలా ఉన్నావురా? అంతా ఓకే కదా? నేను బాగానే ఉన్నా కానీ చూసినావా నా కొత్త బ్యాగ్ ఎట్లున్నదో? మా ఇంట్లో గునిచ్చిళ్ళు అసలు ఈ రోజు ఫస్ట్ డే కదా, అందుకే నేను మంచిగా ఎనర్జెటిక్ గా పోతాను. నాకు కొత్త బ్యాగ్ గునిచ్చిళ్ళు చూసినావా? అమ్మని సూపర్ ఉన్నావు మా హిప్పు మా నీ కొత్త బ్యాగ్. ఒక్క నిమిషం ఆవురా, మా ఇంట్లో కూడా పోయి నేను మా గ్రానీని అయితే అడుగుతాను కొత్త బ్యాగ్ కొని అని. కొత్త బ్యాగ్ కొనిస్తే నేను స్కూల్కి వెళ్తా అంట. ఒక్క నిమిషం ఎక్కడ నేను వెళ్ళి అడిగేస్తా. ఎలాగైనా ఇప్పుడు గ్రానీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి కొత్త బ్యాగ్ కోసం. కొత్త బ్యాగ్ కొని అందు, లేకపోతే ఇప్పుగానే ముందు ఇజ్జత పోతుంది. గ్రానీ నాకు కొత్త బ్యాగ్ కావాలి. గ్రానీ కొత్త బ్యాగ్ కొనిస్తేనే పోతా స్కూల్కి. అయ్య బాబాయ్ ఓరి నాయన అమ్మా ముక్కు పచ్చడైపోయింది. సర్లే సారీ గ్రానీ, నాకు కొత్త బ్యాగ్ తీయద్దు, నేను వెళ్తున్నా స్కూల్కి. ఓరిని ఇజ్జత పోయిందిగా మొత్తానికి అయితే. ఇప్పుగాని ముందు అరే రే గ్రానీ పిచ్చి కొట్టడు కొట్టింది. వీనికి అసలు చెప్పొద్దు గ్రానీ కొట్టిందని. ఏమైంది ఆడం బాబాయ్? బ్యాగ్ అని పోయినా లోపలికి కాకపోతే డిషున్ సౌండ్ వచ్చింది. మీ గ్రాని కొట్టిందా నిన్ను? గ్రాండ్ నాకి నన్ను ఎందుకు కొడతావురా? నేను ఏదో కాలు స్లిప్ అయ్యాలా, డోరు ముక్కు దాకి కింద పడిపోయినా కానీ నువ్వు సర్లే ఫాస్ట్గా ఎక్కేసాయి. సర్లే కానీ అరే హిప్పుగా ప్రాజెక్ట్ వర్క్ చేసినావు ఆరా మరి నువ్వు? ఊకే ఆడం బాబాయ్, నేనేనా ప్రాజెక్ట్ వర్క్ చేసేది? ప్రాజెక్ట్ వర్క్ చేయలే, అసలు ఏం చేయలేదు నేను. సూపర్ రా మామ, నేను కూడా చేయలేదు. నాకు మంచిగా తోడు దొరికినావు. పో ఇక ఇద్దరం కలిసి పనిష్మెంట్ తీసుకుందాం. ఇక పదండిగా ఇక జల్దీ స్కూల్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన ఫస్ట్ డే అసలే. ఓరి హిప్పు మామ ఈ రోజు కూడా లేట్ అయిపోయింది కదరా. అరే చా ఈ రోజు కూడా పనిష్మెంట్ తప్పదు అనుకుంటా గాయస్. ఓకే జల్దీ మన బైక్ వచ్చరికి, అదే మన హిప్పగాని బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం. ఓకే రారా హిప్పు జల్దీ ఊరికే నా పనిష్మెంట్. అరే యార్ గాయస్ అందరూ అయితే వచ్చేసిల్లు. ఓహో అరే గుడ్ మార్నింగ్ సార్. ఒరే యూ ఈడియట్స్, ఫస్ట్ డే రోజు కూడా లేట్ అయితే ఎలా రా చాచా? ఎందుకు లేట్ అయిందిరా? సార్ మేము చాలా త్వరగానే వచ్చి ఉండే సార్. కాకపోతే ఈ మధ్యలో ఈ దారిలో ఈ స్కూల్కి వచ్చే దారిలో హిప్పోగానికి మోషన్స్ మొదలైనాయి సార్. దానికోసం మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాల్సి వచ్చింది సార్. మొత్తం వీని వల్లనే సార్. ఒరే ఆడమ్మావా, నన్నే మళ్ళీ ఇరికిస్తావు కదరా ప్రతిసారి చాచా. సారీ రా హిప్పు మావ, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. రాగురా ఇదే మనం బయటపడే ఆప్షన్. అరే చా పోండిరా ఇక ఈడియట్స్. ఎన్ని క్లాసులు మళ్ళీ మీ బుద్ధి మాత్రం మారదరా. ఇలానే లేట్గా వస్తూ ఉన్నారు. ఇక వెళ్ళండి. చూడండి స్టూడెంట్స్, ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మనకు మన క్లాస్ కి ఒక కొత్త స్టూడెంట్ అయితే రాబోతుంది అనమాట. కాబట్టి మీరందరూ ఆమెతోని చాలా ఫ్రెండ్లీగా అయితే ఉండాలి సరేనా? ఈ పాటికి రావచ్చు ఆమె. అరే హిప్పుగా నేను ముందే చెప్తున్నా, ఎవరో కొత్త ఆమె వస్తుందట. ఈసారి చూడరా ఆమెతో ఎలా ఫ్రెండ్షిప్ చేసి నీకు చూపిస్తున్నా. పోయినసారి కెళ్ళితో ఫ్రెండ్షిప్ బిస్కెట్ అయింది. ఈసారి మాత్రం ఈ కొత్త గర్ల్తో నేను ఫ్రెండ్షిప్ చేసే తీరుతా చూడరా. ఆహా అది కూడా చూద్దాం ఆడం బాబాయ్ సరేనా? ఆల్ ద బెస్ట్. ఆల్ రైట్ స్టూడెంట్స్, నేను చెప్పిన ఒక అమ్మాయి ఉంది కదా, ఈమె అనమాట. ఈమె మీ కొత్త క్లాస్మేట్ సరేనా? అందరూ ఈమెతో చాలా మంచిగా ఉండాలి. అందరేమో కానీ ఇక్కడ మన ఆడం బాబాయ్ సొల్లు గారు చేసుకున్నాడు సార్ ఆల్రెడీ. ఒరే ఇప్పుగా నువ్వు నీ నోరుతో అలా అనమాకరా, సార్ తిప్పితే తంతర్రా. ఓకే స్టూడెంట్స్, నేను లాస్ట్ సమ్మర్ అయిపోయే ముందు మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చాయనమాట. అందులో చాలా మంది అయితే కంప్లీట్ చేయారు. అందులో ద బెస్ట్ గా కంప్లీట్ చేసింది ఎవరో కాదు, మన హిప్పు అనమాట. హిప్పు రారా. ఒరే ప్రాజెక్ట్ వర్క్ చేయలేదన్నావు కదా దుర్మార్గుడా, నన్నే మోసం చేసినవేంద్రా హిప్పు. సారీరా ఆడం బాబాయ్, ఏదో నేను అట్లా చెప్పినా రా, నువ్వు ఫీల్ అవ్వద్దని. సారీ రా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా ప్రాజెక్ట్ వర్క్ సెలెక్ట్ చేసినందుకు ద బెస్ట్ గా. థ్యాంక్ యూ సార్. చూసినారా గైస్, ఇలాంటి మోసగాళ్ళు దోస్తులు మన పక్కనే ఉండి మనకే వెన్నుపోటు పడతారు గైస్. చూసినారా నాకు వెన్నుపోటు పడిచిండు చాచా. అలాగే ఒక స్టూపిడ్ గాడు అసలు ప్రాజెక్ట్ వర్కే కంప్లీట్ చేయలేదన్నమాట. మిగతా స్టూడెంట్స్ అందరు కంప్లీట్ చేసి వాడు ఎవడో కాదు, మన సూపర్ ఆడం బాబాయ్. ఒరే పోరా అయిపో, వాడు మీ ఫ్రెండ్ కదా, వెళ్ళి వాడిని తీసుకురాపో, వానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నేను అప్పుడే చెప్పిన స్టూడెంట్స్, ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయకపోతే మాత్రం మీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తా అని చెప్పేసి. రారా ఆడం బాబాయ్ రా, మీ క్లాస్మేట్స్ ముందు నీ ఇజ్జత్ తీస్తారా రా బాబు ఇట్రా. అరే ఇప్పు నా పక్కన ఉన్నావు కాబట్టి నా ఫ్రెండ్గా నా స్నేహితుడు అనుకున్నావురా. కాకపోతే నువ్వే నాకు పెద్ద కట్టప్పగా తయారైనవరా. నీకు పని చెప్తావురా తర్వాత. సరిగా ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేస్తా సార్, చెప్పండి సరిగా. ఒరే ఆడం బాబాయ్, నువ్వు చేసిన తప్పుకి మీ క్లాస్మేట్స్ అందరి ముందు ఈ పీరియడ్ అయిపోయే వరకు నువ్వు గోడ కుర్చీ చేయాలరా సరేనా? నేను చెప్పే వరకు గోడ కుర్చీ చేయాలి. వెళ్ళు. సరిపోయింది గాయస్, నేను ఏదైతే అర్థం అనుకున్నానో అదే అయిందనమాట. ఇప్పుడు చూడండి క్లాస్మేట్స్ అందరి ముందు, అదే కాదు కొత్త అమ్మాయి కూడా వచ్చేసింది. అమ్మాయి ముందు ఫస్ట్ రోజు నా ఇజ్జత్ అంతా పోబోతుంది. అరే చాయ్ యార్, ఏం చేద్దాం, అది నా తప్పే. ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సిందే, నేనే నెగ్లెక్ట్ చేసిన. ఇక చేస్తా, ఇక గోడ కూర్చు చేయాల్సిందే.
అయ్యయ్యో అందరి ముందు ఇజ్జత్ పోయింది గాయ చూడండి గోడ కూర్చి అయితే ఇక ఫైనల్లీ నేనైతే వేసేసా ఇక నేను చేయనంటే సార్ మాత్రం ఇంకా గట్టి పనిష్మెంట్ ఇస్తా అన్నాడు కాబట్టి పీరియడ్ అయిపోయే వరకు చూడండి క్లాస్మేట్స్ అందరైతే నవ్వుతున్నారు అలాగే కొత్త అమ్మాయి కూడా చాలా దారుణంగా అయితే నవ్వుతుందన్నమాట మొత్తానికైతే ఏదైతే అవ్వద్దు అనుకుని అదే అయిపోయింది ఇజ్జత్ అయితే పోయింది చచ్చా నాతో పాటు హిప్పగాడు కూడా వేయాల్సిందే గోడ కుర్చీ కాకపోతే చూడండి నన్ను ఇరికిచ్చేసిండు వాడు మాత్రం చేసేసిండు ప్రాజెక్ట్ వర్క్ నాకు చెప్పకుండా చచ్చా ఇలాంటి స్నేహితుడు దొంగ స్నేహితులు గైస్ వీళ్ళని నమ్మొద్దు అమ్మయ్య గైస్ ఫైనల్లీ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మన గ్యాంగ్ లేదు ముచ్చట పెడతా లేదురా ఏం సంగతి ఏం ముచ్చట పెడతారు అరే అదేం లేదురా ఆడం మన పబ్జీ గాడును మన ఎల్లో క్రిమినల్ వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేసిళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడికి కొత్త కొత్త ప్లేస్లకి వెళ్ళిళ్ళు అసలు మన సమ్మర్ని మొత్తం ఎలా ఎంజాయ్ చేసిల్లో చెప్తారు రావే నేను వింటాను నువ్వు ఎలా ఎంజాయ్ చేసావురా సమ్మర్ నా సమ్మర్ ఏముందరా అందరిలాగానే చాలా అంటే చాలా కామన్ అనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉన్నా అవే ఏదో గేమ్స్ ఆడుకుంటున్నా అనమాట అలాగే మా గ్రానీతోని చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసిన అనుకో అలాగే మా గ్రానీ బయటికి పోతే తంతదిలే అది తెలిసిన విషయమే కాకపోతే ఇదే రా అది కొంచెం బోరింగ్ సమ్మర్ లాగానే ఉంది మీ అంత మరీ అంత గ్రేట్ సమ్మర్ అయితే కాదులేరా ఇదిగో ఆడం బాబాయ్ గ్రేట్ ఛాన్స్ రా మామా ఒరే నీ ఛాన్స్ తగలయ్యా ఏం ఛాన్స్ రా బాబు అబ్బా ఇలా మీద వచ్చి పడిపోయిన ఏంది కథ చెప్పు అరే అక్కడ చూడరా కొత్తగా వచ్చిన అమ్మాయి మన కెల్లి అండ్ సకురతోని ఉన్నది పోరా ఇదే నీకు కరెక్ట్ ఛాన్స్ రా ఆహా సూపర్ రా హిప్పు మావా ఒరే రెడ్ అండ్ ఎల్లో అరే పబ్జీ ఇప్పుడు చూడండి రా అమ్మాయిని ఎలా నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటాడో మీ అందరు నాకు సపోర్ట్ చేయాలరా సరేనా వెళ్ళురా ఆడం బాబాయ్ వెళ్ళురా నీకోసం చూడు ఎంత పెద్ద సపోర్ట్ చేసినామో ఆహా ఒక కెమెరామ్యాన్ ఒక డప్పులోడు అలాగే మన ఎంటర్టైన్మెంట్ కోసం మన హిప్పగాడు కాఫీ కూడా తాగుతాడా ఆహా కాఫీ తాగుతానా చిచ్చా తాగుతావు అరే నువ్వైతే కెమెరా మంచిగా ఆన్ చేసి పెట్టు అక్కడ ఏమన్నా అయితే మనం స్కూల్ అంతా మంచి ప్రచారం చేయొచ్చురా కమాన్ ఆడం బాబా యూ కెన్ డివ్యూ ఇట్ హలో అమ్మాయి నీతోని కొంచెం మాట్లాడాలి ఇదిగో నిన్నే కొత్తగా వచ్చిన అమ్మాయి అరే చెప్పురా ఆడమ్ ఆ అమ్మాయితో ఏందిరా పని నీకు చెప్పు నాతో చెప్పు ఇదిగో కెళ్ళి నేను కొత్త అమ్మాయి గురించి మాట్లాడతాను నువ్వు కొత్త దానివా నువ్వు పాత దానివే కదా వెళ్ళి ఇక్కడ నుంచి స్టూపిడ్ ఫెలో ఒరే బాటాడంగా నీకు ఒక్కటితే సరిపోదురా రెండు ఇవ్వాలి పోయినసారి ఇచ్చిన సరిపోలేదు దీనికి పదండే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ బాటాడంగాడు ఇలానే సారీ ఫ్రెండ్ నువ్వు కొత్తగా వచ్చినావు కదా నీతో నాట ఆడుకుందాం అని అలా చేసిండు వాడు ఆ బాటగాడు అవన్ సంగతి వదిలే పదా వెళ్ళిపోదాం నుంచి అరే పబ్జీగా తీరా మంచిగా తీరా మొత్తానికి అయితే ఆడంగాడు ఇజ్జత్ తీసుకున్నాడు నాకు తెలుసు అందుకే నిన్ను అయితే కెమెరామ్యాన్ గా పెట్టిన తీతి మంచిది ఏం ఆడం బాబాయ్ ముఖం చూపెట్టు అరే యార్ గైస్ మొత్తానికి అయితే అందరి ముందు ఇజ్జత్ అయితే పోయింది చాచా ఇలాంటి స్టంట్ ఏదైతే చేయొద్దో అదే అలాంటి స్టంటే చేసినా అలాంటి స్టంట్ అనేది దొరికిపోయినా చచ్చా గైజ్ ఇక అయిపోయింది నా ఇజ్జత్ అంతా తీసేస్తారులేండి ఇక స్కూల్ అంతా ఇక ఏం చేద్దాం గైజ్ అదే నా బ్యాడ్ లక్ అట్లుంటుంది మన ఆడ బాబాయ్ బ్యాడ్ లక్ తోని చచ్చా ఒరే ఆపండ్రా మీ కెమెరా ఆపండ్రా రే ఆపండ్రా నాయన రే మీ దండం పెడతారే ఆల్ రైట్ గైస్ మొత్తానికి అయితే వీడియో యూస్ చేశారు కదా ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డేలోనే ఆడం బాబాయ్ మొత్తం పర్వంతా తీసేసుకున్నాడు అనమాట స్టంట్ కొట్టేసి ఏముందిలేండి అప్పుడప్పుడు ఆడం బాబాయ్ బ్యాడ్లకు చాలా దరిద్రంగా అయితే ఉంటుంది అనమాట ఓకే ఫైనల్లీ వీడియో అయితే యూస్ చేశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్ అలాగే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మీరు తప్పకుండా కొత్త క్లాస్లో అయితే జాయిన్ అవుతున్నారు కదా అయితే 6th 7th లేకపోతే 10th అనేది మీ స్కూల్ అయితే మీరు ఎన్నో క్లాస్ అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా తెలుసుకుంటాను అనమాట సరేనా ఇక ఇదేసరికి ఈరోజు వీడియో తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియో కలుసుకుందాం అంటిల్ దెన్ టాటా బై బై లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్